నమస్తే. నమస్తే తల్లి. మీ పేరు? నా పేరు పెంచుల గారు. స్వామి, ఇక్కడ మనకి ఈ పెంచుల కోనలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము యొక్క ప్రత్యేకతలు అంటే చరిత్ర, అమ్మవారు అయ్యవారు స్వయముగా వెలిసారని చెప్పేసి వింటున్నాం మనము. సో వాటి గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఈ దేవస్థానం ప్రధాన అర్చకులుగా నేను 1981 నుంచి ఇక్కడ ప్రధాన అర్చకులుగా ఉన్నాను. మాది పరంపరగా వంశపారపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఈ క్షేత్రంలోనే మా పరంపరగా వస్తూ ఉన్నాం మేము. ఆ వంశవృక్షము. ఓం శ్రీ పెనుశిలా లక్ష్మీ నృసింహాయ నమః. మాతా నృసింహాశ్చ పితా నృసింహ, భ్రాతా నృసింహాశ్చ సఖా నృసింహ, విద్యా నృసింహో ద్రవిణన్ నృసింహ, స్వామి నృసింహ సకలన్ నృసింహ. పుళిందశ్రీ సమేతాయ వాంఛితార్థప్రదాయినే మహాశిలగిరీశాయ శ్రీ నృసింహాయ మంగళం. నృసింహావతారంలో శ్రీమన్నారాయణమూర్తి 4వ అవతారంగా పిలవకనే వచ్చినటువంటి అవతారం నృసింహావతారం. ఆవేళ ప్రహ్లాదుడి కోసంగా స్వామి ఆవిర్భావం జరిగి, నృసింహావతారం అంటేనే వికృతమైనటువంటి రూపం. మానవ జంతు రూపంలో 2 కలయికతోటి ఉన్నటువంటి ఈ నృసింహావతారం ఆవేళ హిరణ్యకశిపుడికి ఇచ్చినటువంటి వరాలకి అనుగుణంగా ఈ నృసింహావిర్భావం జరిగింది. అప్పట్లో స్వామి ఆ ఉగ్ర రూపంలో నుంచి బయలుపడినప్పుడు స్వామి యొక్క రూపం 4 దిశలుగా వచ్చినటువంటి రూపం. ఈ క్షేత్రాన్ని దగ్గరికి ఒక రూపం వస్తే, ఇక్కడికి వచ్చినటువంటి స్వామి రూపాన్ని ఎవరు శాంతింపజేయలేకపోతారు. ఇప్పటికీ ఇక్కడ దట్టమైనటువంటి అడవి ప్రాంతం, ఎత్తైనటువంటి పర్వత శ్రేణులు కలిగినటువంటి ఎత్తైన కొండలైనటువంటి ఈ ప్రాంతంలో స్వామి ఈ రూపంగా వస్తే, నృసింహావతారంలో ఆ శాంతింపజేసే దానికోసంగా దేవతలందరూ కూడా ప్రయత్నిస్తారు ఆయన్ని శాంతింపజేసేదానికి. మహర్షులు, భారద్వాజ మహర్షులంతా కూడా ప్రయత్నిస్తారు. ఎప్పటికీ ఆయన రూపం చల్లార్చడం లేదు, ఏ విధంగానూ ఆమెను శాంతింపజేయలేకపోతున్నారు. అప్పుడు అమ్మని ప్రార్థిస్తే నిత్యానుపాయని అయినటువంటి అమ్మ ఇక్కడికి వచ్చి చెంచులక్ష్మిగా ఆవిర్భావం చెంది స్వామిని శాంతింపజేసి, స్వయం వ్యక్తంలో ఇప్పుడు ఉన్నటువంటి స్వామి యొక్క శిలారూపం పెద్ద ఒక 4 అడుగులు వెడల్పుతోటి 6 అడుగుల వెడల్పుతోటి పెద్ద శిలారూపంగా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి శిలారూపం. ఆ రూపంలో అర్ధ భాగంలో అమ్మ, స్వామికి వామ భాగం అంతా కూడా అమ్మ, దక్షిణ భాగం అంతా కూడా స్వామి. 2 శిలలు ఈ ఆకృతి అయ్యి శాంత రూపం దాల్చిన తర్వాత ఒకే ఆకృతి కలిగినటువంటి శిలారూపమే ఈ పెనుశిల లక్ష్మీ నృసింహస్వామి. అక్కడ శాంతింపజేసిన తర్వాత ఇక్కడ దేవతలే ఆరాధించి పరంపరానుగా ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి ఒక గొల్లబోయుడికి స్వామి యొక్క విశేషాన్ని చెప్పమని చెప్పితే, ఆదేశిస్తే అతను వెళ్ళి 5 కిలోమీటర్ల దూరంలో తిరిగి చూడటం. అక్కడ తిరిగి చూసిన వెంటనే అతను గొర్రెలంతా కూడా రాళ్ల రూపంలో దర్శనమయ్యి అతను కూడా శిలారూపం దాల్చినాడు. ఏంటి అంటే, ద్వాపర యుగంలో స్వామి గొల్లబోయే అవతారం కలిగి ఉన్నాడు. ఆ యొక్క నిదర్శనంగా ఇప్పటికీ అక్కడ గొల్లబోయుడు అనేసి అక్కడ శిలారూపాన్ని మనం ఇప్పటికీ దర్శించవచ్చును. అవతల స్వామి వాక్కు రూపంలో అక్కడ వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ పూజాది కైంకర్యాలంతా కూడా అప్పటికి పూర్తి అయ్యి అక్కడి నుంచి మానవ రూపంలో మన పూజలంతా కూడా స్వామికి అప్పటి నుంచి ఆరంభమయ్యాయి. ఇక్కడ అప్పట్లో ఇక్కడ ఇప్పటికీ అడవి ఎత్తైన కొండలైనటువంటి ప్రదేశంలో ఆవేళ అస్సలు మనుషులు వచ్చే దానికే దారి లేనటువంటి రూపంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో
అప్పుడు ఈ డప్పులు వాయించుకుంటూ దివిటీలు వెలిగించుకుంటూ వచ్చి స్వామిని ఆరాధిస్తూ ఉండేవారు. ప్రతిరోజు ఆరాధించేదానికి ఇక్కడ అసౌకర్యం కలుగుతుంది అనే ఉద్దేశంతో స్వామి ఫలానా దగ్గరలుగా అక్కడ రూపంలో ఉత్సవమూర్తులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పేసి స్వామి ఆకాశవాణి రూపంలో చెప్పడం. అక్కడికి వెళ్ళి చూస్తే దట్టమైనటువంటి ఈగలంతా కూడా వీళ్ళ మీదకి వచ్చేస్తాయి. అప్పట్లో ఇంక కాదని చెప్పేసి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ స్వామి వచ్చి అక్కడ కాదు ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి స్వామికి ఈశాన్యమైనటువంటి భాగంలో ఆ గొల్లబోయే దీని దగ్గర ఒక పెద్ద చింత చెట్టు ఉంది, ఆ చింత చెట్టు త్వరలో ఉన్నాయి తీసుకోమని చెప్పేసి స్వామి ఆదేశిస్తే అక్కడికి వెళ్ళి తీసుకుని అక్కడికి వెళితే ఆ వేళ తీసుకుని అక్కడ అప్పుడు లభ్యమైనటువంటి ఉత్సవమూర్తులే ఇప్పటికి గోనుపల్లి గ్రామంలో ప్రతిరోజు నిత్యాది కైంకర్యాలంతా కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇక్కడ శనివారం మాత్రమే స్వామికి 1965వ సంవత్సరం వరకు ఒక్క శనివారం మాత్రమే స్వామికి వార పూజ అని చెప్పేసి శనివారం మాత్రమే వచ్చి స్వామిని ఆరాధించుకుని ప్రతిరోజు అక్కడ ఉత్సవమూర్తులకి త్రికాల ఆరాధనతోటి అక్కడ చేసుకునేటువంటి వారు మా పెద్దవారు. దాని తర్వాత ఇక్కడ అట్లనే జరుగుతూ ఉండగా ఈ దేవస్థానం కూడా పూజాది కైంకర్యాలంతా కూడా జరగాల అని చెప్పేసి అప్పుడు నిశ్చయించుకుని 1975వ సంవత్సరం నుంచి ఇక్కడ ప్రతిరోజు నిత్యాది కైంకర్యాలంతా కూడా జరగాల అని చెప్పేసి వచ్చేసి ప్రతిరోజు ఉదయాన్నే 9 గంటలకల్లా ఇక్కడ రావడం, మధ్యాహ్నానికి ఆరాధన చేసుకుని సాయంత్రం 4 గంటలకల్లా మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే చేసుకుంటూ ఉన్నారు. 78వ సంవత్సరం నుంచి ఇక్కడ ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి శయ్యాదివాసం వరకు శ్రీపాంచరాత్ర భగవచ్శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారంగా ఇప్పటికి త్రికాల ఆరాధనలు జరుగుతూ ఎన్నో వేల మంది వచ్చి స్వామిని సేవించుకుంటూ ఇప్పటికీ మనకి ప్రత్యక్ష నిదర్శనంగా సంతానం లేనటువంటి వాళ్ళు ఈ పక్క మంటపంలో వరపడతారు తడి బట్టలతో. స్వామి అమ్మ వచ్చి వారికి ప్రసాదం ఇచ్చి అప్పటి నుంచి వారికి సత్సంతానం కలిగి ఇప్పటికి అట్లా కలిగినటువంటి వారే పెంచులయ్య, పెంచులమ్మ, నరసింహయ్య, నరసింహులు అనేటటువంటి పేర్లతో ఇప్పటికీ ప్రత్యక్ష నిదర్శనంగా మనకి కనబడుతూ ఉంది. అట్లా ఈ ఆరాధనాది కైంకర్యాలంతా కూడా దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి శనివారం మాత్రమే స్వామికి అభిషేకం జరుగుతుంది. ఆ సమయంలో స్వామి యొక్క నిజ రూపాన్ని మనం దర్శించవచ్చును. ఇంకా శనివారం రోజు మాత్రం నిజ రూప దర్శనం లభిస్తుంది ప్రజలకి. తెల్లవారుతున్న 4 గంటలకి అభిషేకం. ఆ సమయంలో ప్రజలందరూ కూడా దర్శించవచ్చును. స్వామి అన్నదానాల గురించి అంటే అన్న ప్రసాదాలు ఇవన్నీ కూడా భక్తులకి పంచుతారా? అవును. ఇట్లా స్వామికి జరిగేటటువంటి ఈ ప్రసాదాలంతా కూడా భక్తులకి వితరణ చేయడం జరుగుతుంది. ఆ వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి స్వామికి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి. ఏకాదశి నుంచి అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులకే ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడాలా అనేసి ఇక్కడ శాసనం. అది ఇప్పటికి అదే విధంగా జరుగుతూనే ఉంది. అట్లా వచ్చినటువంటి స్వామికి పాంచానికంగా 5 రోజుల పాటు ఇక్కడ అంకురార్పణతోటి ధ్వజారోహణతోటి అవబృధాంతం స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దాంట్లో ఆగమ శాస్త్రానుసారంగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ అనేటటువంటి ఎన్నో ఉత్సవాలు దగ్గర సంవత్సరంలో 200 ఉత్సవాలు స్వామికి వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఎంతో మంది సేవార్థులు, లక్షలాది మంది సేవార్థులు వచ్చి సేవించుకుని తరిస్తూ ఉన్నారు. ఇక ఈ స్వామికి ఉన్నటువంటి దీంట్లో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేదు. ఎన్నో దేవస్థానం తరపునే దగ్గర ఎన్నో రూములు ఉన్నాయి, 150 రూముల దాకా. ఇక స్వామికి నిత్యాన్న ప్రసాదం
ఉచితంగానే అన్నప్రసాదాన్ని ఇవ్వబడుతుంది. ఈ లడ్డు పులిహార ప్రసాదం కూడా అమ్మ ఇస్తూ ఉంటారు ఇక్కడ ప్రసాదంగా. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకంతా కూడా స్వామి, అమ్మ, ఆంజనేయ స్వామి, ఇక్కడ 3 క్షేత్రాలు ఉన్నాయి. దాంట్లో ఈ క్షేత్రాధీశునిగా ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఇక్కడ ఉన్నారు. సుందర వీరాంజనేయ స్వామి వారిని కూడా సేవించాలా ఇక్కడ ఈ క్షేత్రంలో. అలానే స్వామి ఆవేళ వచ్చినటువంటిది మొట్టమొదటిగా స్వామికి వాయువ్య భాగంలో కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలో స్వామికి దగ్గర ఒక 3 మీటర్ల దూరంలో ఆదిలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంది. ఆ స్వామికి అమ్మకి మధ్యలో ఖండ్వ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ దేవతలు ఖండ్వ నది, ఖండ్వ మహర్షి ఇక్కడ స్వామిని ఎక్కువ రోజులు ఆరాధించారు. శకుంతలను పెంచింది కూడా ఈ స్థానంలోనే. దీని గుర్తుగా ఖండ్వ నదినే ఇక్కడ పేరు. ఆ ఖండ్వ నదినే ఇప్పుడు ఈ గ్రామీణ భాషలో కండలేరుగా మనం పిలువబడుతూ ఉన్నది. ఆ ఖండ్వ నది గుర్తునే కండలేరుగా మనం ఇప్పుడు పిలుచుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే మనకి చుట్టుపక్కల ఒక జలపాతం కూడా ఉంది కదా, దాని ప్రత్యేకత ఏంటి? ఆ యొక్క నృసింహ ఆవిర్భావంలో శ్రీశైలం నుంచి తిరుమల దాకా ఇది ఒకే కొండ. ఆ కొండ మధ్యస్థంలో ఈ గరుడాకృతిలో ఉండి ఇప్పుడు మీరు చూసినా కూడా గరుడు ఇలా వచ్చి ఇలా మధ్యస్థంలో ఉన్నట్టుగానే ఉంటుంది ఈ కొండ ప్రాంతం అంతా కూడా. ఆ మధ్యస్థంలో స్వామి అక్కడ ఉద్భవించినటువంటిది మొదలుకొని ఇక్కడికి రావటంలో ఆ యొక్క ఉగ్ర రూపంలో వచ్చినటువంటి ఇది స్వామికి ఆ చంద్రాయుధం ఆ కొండనే చీల్చుకు వచ్చింది అని, ఆ యొక్క 7 అడుగులతోటి స్వామి ఇప్పుడు ఉన్నటువంటి స్థలానికి ఆ కొండ నుంచి వచ్చినారని, అందువల్ల ఆయన ఒక్కొక్క పాదం పెట్టిన దగ్గరల్లా ఈ మహర్షుల ద్వారా భారద్వాజ గుండము, విశ్వామిత్ర గుండము, ఖండ్వ నది గుండము అనేసి 7 ఋషుల పేర్లతోటి ఆ ఉన్నాయి సరస్సులు 7. దాంట్లో మొదటి దాకా మన అందరం వెళ్ళి సేవించుకొని రావచ్చును. ఆ తీర్థం ప్రోక్షణ చేసుకుని ఇక మిగతా వెళ్ళాలా అంటే కొంచెం కష్టమైనటువంటి ఇది. మరి ఇంత కష్టమైన దానికి ఏమన్నా వసతులు ఏర్పాటు చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఇది గుడికి సంబంధించి ఇప్పుడు గుడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జలపాతాలకు వెళ్ళాలనుకుంటారు కదా, అటు సైడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. దానికి ఏమన్నా టెంపుల్ తరపున చేయాలా అనేటటువంటి మన వాళ్ళు నిర్ణయం తీసుకోవాలా అని చెప్పేసి మొన్న ఈ మధ్యలోనే ఎమ్మెల్యే గారు కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. దాన్ని తొందరలో చేస్తామని చెప్పేసి అది జరుగుతూ ఉన్నాయి మా పనులంతా. అలాగే స్వామి, ఇక్కడ మనకి చూసుకుంటే ఈ మర్రి చెట్టు గురించి ఒకసారి మనకి చెప్తారా భక్తులకి? ఇక్కడ సంతాన వృక్షము అని పేరు. అంటే మన యొక్క మానవ రూపంలో గోవు, యజ్ఞ వృక్షాలు ఇవంతటికి కూడా మన ఆరాధన చేయాలా అని చెప్పేసి ఉంది. అంటే ఆవేళ కృష్ణ పరమాత్మ మొట్టమొదటి వచ్చింది స్వామి తులసి వనంలోకి వచ్చినారు ఆయన. అదే విధంగా అమ్మ ఆవిర్భవించింది, అమ్మ పద్మంలో ఆవిర్భవించింది అదే లక్ష్మీదేవిని. అట్లా మనకి ఈ యొక్క వీటికి మానవులకి దగ్గర ఇది అమ్మ, అందువల్ల దగ్గర సంబంధం. అందువల్ల ఏంటి అంటే మనం యజ్ఞ వృక్షాలని మనం అర్చించాల. అంటే మాకు ఆగమ శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది, మనం వస్తూ ఉన్న దేవాలయానికి రావాలా, గోవు కనిపించింది ఒట్టిగా రాకూడదు, దానికి ప్రదక్షిణ చేసి నమస్కరించనే రావాలా. అట్లనే యజ్ఞ వృక్షం మనకు కనిపించింది. యజ్ఞ వృక్షం అంటే ఇదే నిగ్రోధం, రావి, మర్రి, జివ్వి ఇలాంటి మహావృక్షాలు యజ్ఞ వృక్షాలు అంటారు. మనకి యజ్ఞ వృక్షాలు ఎక్కడ కనపడినా కూడా మనం ప్రదక్షిణ చేసి నమస్కరించే రావాలా. ఎందువల్ల అంటే దాంట్లో దేవతలంతా కూడా ఆసీనులై ఉంటారు. అందువల్ల దాని ప్రధానం. ఇక్కడ ఏంటి అంటే అమ్మకు దగ్గరలో ఉంది ఈ వటవృక్ష ఛాయ. ఆ యొక్క నీడ పడిన ఆ యొక్క 7 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క వృక్షానికి ఈ పసుపు కుంకుమ అర్చించి ఉయ్యాల కడితే వాళ్ళకి సత్సంతానం తొందరగా లభ్యమవుతుంది అనేది ఇక్కడ ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అది ఖచ్చితంగా జరిగి తీరుతూ ఉంది కూడా ఇప్పటికీ.
అది విశేషం. స్వామి ఇంత చక్కగా మాకు వివరించారు ఈ దేవస్థానం యొక్క చరిత్ర, ఈ కట్టడాల గురించి, మనకి జలపాతాల గురించి, ఆ నది గురించి చాలా చక్కగా వివరించారు. చాలా ధన్యవాదాలు. శుభం.